సహోదరి సహోదరులు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు మనతో రావడం లేదు అని అంటే అది దేవుని చిత్తము కాదు. ఒకవైపు దేవుడు తోడు కావాలి, అదే సమయంలో మరోవైపు సినిమా చూడాలి. కుదురుతుందంటారా? బైబిల్ సెలవిస్తుంది, ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు. నువ్వు పరిశుద్ధంగా ఉంటూ పాపాన్ని ప్రేమించటం, పాపాన్ని ప్రేమిస్తూ పరిశుద్ధంగా జీవించటం, ఈ రెండు పడవల్లో కాలు పెట్టి ప్రయాణం చేయటం ఇంపాసిబుల్. నువ్వు ఉంటే వేడిగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. నులివెచ్చగా ఉండే ప్రయత్నం చేస్తే దేవుడు అన్నాడు, ఉమ్మేస్తా, ఊసి పడేస్తా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకవైపు ఆత్మీయంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు, మరోవైపు నీకు ఇష్టం వచ్చినటువంటి పాపిష్టి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఒకవైపు పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నావు, మరోవైపు నీ జీవితంలో అపవిత్రమైనటువంటి కార్యకలాపాలకు చోటిస్తున్నావు. పైకేమో భక్తుడిగా జీవిస్తూ, మరోవైపు ఏమో రిక్తుడిగా నువ్వు ఇష్టానుసారంగా పాపం పట్ల కోరిక కలిగి, మక్కువ కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుడు నీతో పాటు రావడం లేదంటే నువ్వు వెళుతున్నటువంటి స్థలము, వెళుతున్నటువంటి కారణము దేవుని చిత్తము కాదు.